నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తలు ముందుగా హెడ్లైన్స్ ఏపీ తెలంగాణలో 90% ప్రాజెక్టులు తేదేపా చేపట్టినవే అని సీఎం చంద్రబాబు మన్మోహన్ కు భారత రత్న ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాకాని గోవర్ధన్ రెడ్డి తొలి సెంచరీ వేళ నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామంలో సంబరాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణలో 90% ప్రాజెక్టులు తేదేపా చేపట్టినవే అని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగు గంగా ప్రాజెక్టుపై ఇందిరాగాంధీ సమక్షంలో ఒప్పందం జరిగిందన్నారు. సచివాలయంలో సీఎం మాట్లాడుతూ నాడు శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగా నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమన్నారు. రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చారు. దాదాపు అన్ని ప్రాజెక్టులు తేదేపా హయాంలోనే చేపట్టాం. వెలిగొండ తోటపల్లి ప్రాజెక్టులు నేనే ప్రారంభించా. నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది అని చంద్రబాబు అన్నారు. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాల 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్ లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాల 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అధ్యక్ష, ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము. వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారు ఇచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే, ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది అధ్యక్ష. ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి అధ్యక్ష. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు
ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం అధ్యక్ష. అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన, ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వగ్రామం విశాఖ జిల్లా తుంగ్లాంలో సంబరాలు అంబరాన్నంటాయి. నితీష్ తన తొలి సెంచరీ చేయడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నితీష్ కుమార్ రెడ్డి పెద్దనాన్న 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవర్ధన్ రెడ్డి నానమ్మ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. తుంగ్లాం గ్రామ యువత తీన్మార్ డప్పులతో బాణసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఆసిస్పై నితీష్ సెంచరీ చేయడం సంతోషంగా ఉందని ఆయన పెదనాన్న కాకి గోవిందరెడ్డి అన్నారు. తుంగలాం గ్రామానికి గర్వించదగిన రోజు. నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్నారా? నితీష్ రెడ్డి నాన్నమ్మ గారికి ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కాకి నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటరు, యువ క్రికెటరు, తుంగలాం గ్రామానికి చెందిన మా తమ్ముడు కాకి ముత్యాల రెడ్డి మానస దంపతులకు పుట్టిన రెండో కుర్రోడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతని కోరికను మన్నించి తల్లిదండ్రులు త్యాగం చేసి అతన్ని క్రికెట్లో తర్ఫీదిచ్చించి క్రికెట్ కోసం తన ఉద్యోగాన్ని కూడా. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంలా మారిందన్న ఆయన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన చెందారు. ఇప్పటి వరకు 95 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారంగా చెబుతున్నా అనధికారికంగా ఆ సంఖ్య 150కి పైగానే ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. వీటిని కూడా అమలు చేయకుండా రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పుల పాలయ్యాడు. పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సూపర్ 6లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు. ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వరదలు ఒక పక్క వస్తున్నాయి, భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం, మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడో
పెట్టుబడి సహాయం కావచ్చు. ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టాడు. బీమా పరిహారం కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం. అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ, అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే, వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందని ప్రశ్నించారు. పవన్ కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు? 6 గ్యారంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా? పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెవిలో చెప్పారేమో అని సంజయ్ విమర్శలు చేశారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకే తెలియదు. రుజువులే మీ ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ చెప్పారు కావచ్చు ఆయనకి. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకే తెలియదు. రుజువులే మీ ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేకుంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ చెప్పారు కావచ్చు ఆయనకి. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెండ్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి బంజారాహిల్స్లోని సత్య నాదెండ్ల నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చించినట్లు సమాచారం. సినిమా పాటల విషయంలో పోకడ మారాల్సిన అవసరం ఉందని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో జరిగిన 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగించారు. ప్రేమ గురించి తప్ప ఇతర పాటల సినిమాల్లో ఉండట్లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమాల కోసం కాకుండా అప్పుడప్పుడు తన సంతృప్తి కోసం కొన్ని పాటలు రాసుకుంటారని చెప్పారు. ఆహా సిగ్గంత సీరగట్టింది, సీరాలో సందామామ ఎవ్వరమ్మా, ఆ గుమ్మ సీతమ్మ,
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఇరగా బూసింది. కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు జుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా. సభ సరస్వతికి నమస్కారం. ఈ పాటతో ఎందుకు మొదలుపెట్టానంటే, సాహిత్యం రాసే ప్రేరణ ఇచ్చిన ఆ ప్రకృతి గోదావరి తీరమే. ఇందులో ఏకువలోన గోదావరి ఎరుపెక్కింది అన్న పంక్తిలో ఆ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో పక్కన ప్రవహిస్తున్న వశిష్ఠ గోదావరి. ఆ గోదావరి తల్లి పాదాలకి నమస్కరించడానికి ఈ పాటతో మొదలుపెట్టాను. యాదృచ్ఛికంగా ఆది కావ్యం కూడా గోదావరి ఒడ్డునే మొదలైంది. అయితే అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ వస్తున్న ఈ తెలుగు భాషకి కాస్త ఆంగ్లేయుల పాలన ప్రభావం అవ్వచ్చు, తరువాత వాళ్ళని బౌద్ధికంగా మనం వదిలేసిన వాళ్ళ పట్ల మనకున్న బానిసత్వాన్ని మానసికంగా వదలలేకపోవడం వల్ల కావచ్చు, ఒక స్థాయి తర్వాత భాష పరిధి పెరగడం ఆగిపోయింది. ఆ తర్వాత సినిమా పాట మాత్రమే సాహిత్యానికి ముఖద్వారం అవుతున్న ఈ రోజుల్లో ఆ సినిమా పాట ఏమో పామర పండిత జనరంజకంగా ఉండాలి. ముఖ్యంగా పండిత జనరంజకంగా లేకపోయినా పామర జనరంజకంగా ఉంటేనే జనసేన పార్టీలో చేరికపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు. పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా, నా కొడుక్కి బాగోలేకపోవడం వల్లే వైసీపీకి దూరంగా ఉన్నా అని ఇవాళ తెలిపారు. ఇన్ఛార్జ్ పదవిని కూడా జగన్ పీకేయడంతో సీతారాం జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారని ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో సీతారాం బొత్స ఆయన కుమారుని పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా బొత్స ఆయనను బుజ్జగించినట్లుగా తెలుస్తుంది. అవునా, అదే ఇప్పుడు ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారంలో దిగుండు. నన్ను అవుతాడయ్యా, వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారయ్యా ఎవడైనా సరే. సర్లే, దానిదేముంది చెప్పు. పార్టీ కార్యక్రమంలో కొంత దూరంగా ఉంటున్నారు. ఎవరు దూరం? నేను ఎందుకు ఈ మధ్యకాలంలో ఉన్నాను? నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నా కొడుకు బాగోలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా. అది నేను అంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.